పరంగా ఏమన్నా లాభం ఉందా, నష్టం ఎక్కువ ఉందా? ఆయనకు లాభం చాలా ఉంది. ఏంటి అంటే ఆయన పార్టీని త్యాగం చేసినందుకు గుర్తింపు, అమిత్ షా నరేంద్ర మోడీల దగ్గర ఒక గుర్తింపు, అది లాభం. నష్టం అంటారా, ఆంధ్రప్రదేశ్కి నష్టం కానీ ఆయనకేం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి నష్టం, పార్టీకి ఎప్పుడో నష్టం అయిపోయింది. 24 తీసుకున్నప్పుడే అయిపోయింది ఇంకా పార్టీకి జరగాల్సిన నష్టం. పార్టీని నమ్ముకున్న వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా ఒక కాన్సెప్ట్, ఆయన ఏ ఆశలైతే 2014లో యువతరంలో రేకెత్తించాడు, ఈవెన్ నాలాంటి వాళ్ళకి కూడా ఒక ఆశను రేకెత్తించాడు. ఏ రోజైనా మనం కూడా ఏ ప్రజాప్రతినిధులకు వెళ్ళొచ్చేమోలే, ఎందుకంటే సాధారణ ఆమ్ ఆద్మీ కాన్సెప్ట్లోకి వస్తున్నాడు, సామాన్యుడిని రాజకీయంలోకి తీసుకొచ్చి పైకి తీసుకొద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఏదో ఒక రోజున విద్యావంతులు ఈ కాన్సెప్ట్లో అందులో పరీక్షలు రాయిపించి పెట్టడం, ఇవన్నీ చూస్తే సంథింగ్ ఏదో అన్నటువంటి రూట్లో ఆలోచించాం. ఒక కేజ్రీవాల్ అయినా ఈయనలాంటి అక్కడ కేజ్రీవాల్ ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక కేజ్రీవాల్ వచ్చాడు అని ఫైనల్ గా ఆ కేజ్రీవాల్ ఎట్లయితే అవినీతి ఉచ్చులోకి ఆయనే దూరాడు, ఈయన వీళ్ళతో దూరాడు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయింది, ఒకటి కాపు సామాజిక వర్గం అధికారం, రాజ్యాధికారం, ముఖ్యమంత్రి పదవి అన్నది శాశ్వతంగా దూరమైంది. మళ్ళీ ఇట్లాంటి వాడు ఎప్పుడు తయారయ్యి సెట్ కావాలి, ఇంకొక కాపు నాయకుడిని ఎప్పుడు నమ్మాలి జనం, ఒకటి. రెండోది ఈయన కాకుడు అనేటువంటి తెలిపింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన భాషలోనే చెప్పాలి, 2 సార్లకి ముఖ్యమంత్రి పదవి ఇదే వాళ్ళతో పొత్తుంటే 2 సార్లు వదులుకున్నట్టే కదా. ఇంకోటి తెలుగుదేశం జీవితంలో ఈయన్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటుందా, నథింగ్ కదా. పోనీ ఈయన ఒక 50 100 సాధించి తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రి పదవి నాకు మద్దతు అని అడిగే స్థాయిలో ఈయన ఉంటాడా, ఈయన రాజకీయం